నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ హైదరాబాద్ లో దంచి కొట్టిన వాన పలు జిల్లాల్లో మోస్తారు వర్షం జూరాల సుంకేస్ల నుంచి భారీ వరద శ్రీశైలంలో 5 సాగర్లో 18 గేట్లు ఎత్తిన అధికారులు ఉమ్మడి ఖమ్మం జిల్లా కోసం కేసీఆర్ జల సంకల్పం ప్రారంభానికి సిద్ధమైన సీతారామ ప్రాజెక్ట్ కాళేశ్వరం కూలితే రంగనాయక్ సాగర్ కు నీళ్లెలా వచ్చాయి కాంగ్రెస్ విష ప్రచారాన్ని తిప్పికొట్టిన హరీష్ రావు స్టూడెంట్స్ లేకున్న అన్ని సబ్జెక్టులకు లెక్చరర్లు ఉప్పల్ ఇంటర్ గురుకులంలో విచిత్ర పరిస్థితి కోల్కతాలో డాక్టర్ హత్యపై వైద్యుల తీవ్ర నిరసన నేడు దేశవ్యాప్తంగా వైద్య సేవలు బంద్ ఇక అప్డేట్ చూస్తే కోల్కతాలో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం ఘటనతో రెసిడెంట్ డాక్టర్లు బగ్గుమన్నారు హత్యను నిరసిస్తూ ది ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పిలుపుతో ఇవాళ దేశవ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు డాక్టర్లు న్యాయం కోసం వైద్యులు రోడ్డెక్కడంతో దేశంలో మెడికల్ సేవలు నిలిచిపోయాయి ఇటు ఆందోళనలు ఉధృతం చేసిన డాక్టర్లు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు అన్ని దవాఖానాల్లో వైద్యుల భద్రతకు కేంద్రం ప్రోటోకాల్ విడుదల చేయాలన్నారు మరోవైపు హత్యాచార ఘటనలో అరెస్ట్ అయిన నిందితుడు సంజయ్ రాయ్ దర్యాప్తు సమయంలో ఎటువంటి పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని తెలుస్తోంది పైగా తనను ఉరి తీయాలనుకుంటే తీసుకోవచ్చంటూ ఎదురు చెప్పినట్లు సమాచారం బీహార్లోని జహానాబాద్ లో ఘోర ప్రమాదం సంభవించింది యూపీ తొక్కిస్లాట ఘటన మరవక ముందే మగ్దుంపూర్ బాబా సిద్ధానాథ్ ఆలయంలో ఇలాంటి ప్రమాదమే జరిగింది శ్రావణ సోమవారం కావడంతో తొక్కిస్లాట చోటు చేసుకుంది ఈ ఘటనలో 7 భక్తులు మృతి చెందగా మరో 9 మందికి గాయాలయ్యాయి ఘటనా స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు బాధితులను రక్షించి హాస్పిటల్కు తరలించారు పరిస్థితులు అదుపులోకి వచ్చాయన్నారు ఇక బెంగళూరులో అర్ధరాత్రి వర్షం దంచికొట్టింది 3-4 గంటల పాటు కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి రోడ్లన్నీ చెరువులను తలపించాయి దీంతో వాహనదారుల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది దేశ రాజధాని ఢిల్లీలో వానలు దంచికొడుతున్నాయి భారీ వర్షంతో లుటియన్స్ ఢిల్లీ కాశ్మీర్ గేట్ ఓల్డ్ రాజేంద్ర నగర్ కన్నాట్ ప్లేస్ కుతుబ్ మినార్ కరోల్ బాగ్ ప్రగతి మైదాన్ ఐటీఓ ఎయిమ్స్ మార్నింగ్ రోడ్ మింట్ రోడ్ పార్లమెంట్ నౌరోజీ నగర్లు నీట మునిగాయి
చాలా చోట్ల నడుములోతు వరకు వాన నీరు నిలవడం వల్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వచ్చే 2 గంటల్లో ఢిల్లీలో 3 నుంచి 5 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. ఈ నేపథ్యంలో విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించారు అధికారులు. హిమాచల్ ప్రదేశ్లో వర్ష బీభత్సం కొనసాగుతోంది. రాష్ట్రంలో వర్షాలు, ఆకస్మిక వరదలతో మరణించిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. మొన్నటి మెరుపు వరదల్లో 59 మందికి పైగా మృతి చెందగా తాజాగా జైజోన్ ఛో వాగులో వ్యాన్ కొట్టుకుపోయి మరో 12 మంది మరణించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు అధికారులు. ఇటు వర్షాలు, వరదలకు మార్కండా నది నీటి మట్టం పెరగడంతో పలువురు నదిలో చిక్కుకుపోయారు. దీంతో ఘటనా స్థలిలో సహాయక చర్యలను ముమ్మరం చేసిన రెస్క్యూ బృందాలు బాధితులను జేసీబీల సాయంతో రక్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇదిలా ఉంటే రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని 8 జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. ఈ నేపథ్యంలో బిలాస్పూర్, హమీర్పూర్, కులు, కాంగ్రా, మండి, సోలాన్, సిమ్లా, సిర్మేర్ జిల్లాలను అప్రమత్తం చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాజస్థాన్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వానలతో 2 రోజుల్లో 16 మంది మరణించగా వడతల దాటికి పలువురు గల్లంతయ్యారు. తెరిపెయ్యని వానలతో కోటా, జైపూర్, పాలి, బరాన్, భరత్పూర్, బుండి, తోల్పూర్, జూలావర్, కరౌలి, సవాయ్ మాధోపూర్ జిల్లాలు ఆగమాగమవుతున్నాయి. మరోవైపు రాగల 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది వాతావరణ శాఖ. భారీ వర్షాల నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వర్షాలతో 24 గంటల్లో దేశవ్యాప్తంగా 30 మంది మృతి చెందగా పలువురు గల్లంతయ్యారు. భారీ వర్షాలకు ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాల్లో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉగ్రరూపం దాల్చడంతో పరివాహక ప్రాంతాలు భయం గుప్పిట్లో చిక్కుకున్నాయి. వర్షాలు, వరదలకు పలు చోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. వందలాది ఇళ్లు నేలకూలాయి. అయితే రానున్న 3 రోజుల పాటు బెంగాల్, అస్సాం, ఉత్తరాఖండ్, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్లో అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని హెచ్చరించింది ఐఎండీ. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, కేరళ, తమిళనాడులను అప్రమత్తం చేసింది. ఉగాండాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుంభవృష్టి వానలతో రాజధాని కంపాలలో ఘోర ప్రమాదం జరిగింది. వర్షాల దాటికి డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన చెత్త దిబ్బ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో 21 మంది మృతి చెందగా మరో 14 మంది గాయపడ్డారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతూ ఉండగా మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశాలున్నట్లు తెలిపారు అధికారులు. సహాయక చర్యలకు వర్షాలు ఆటంకంగా ఉన్నప్పటికీ మృతదేహాలను వెలికితీస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత అపర భగీరథుడు కేసీఆర్ కృషి ఫలించింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆయకట్టును కాపాడుకునే దిశగా లక్షలాది ఎకరాలకు నీళ్లందించేలా సీతారామ ప్రాజెక్టుకు ఆయన డిజైన్ చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే 90% పనులు పూర్తి కాగా ఇప్పుడు తుది దశ పనులు పూర్తయ్యాయి. దీంతో సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పూర్తిస్థాయి ట్రయల్ రన్ విజయవంతమైంది. ఈ జలదృశ్యాన్ని చూసి రైతులంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. సీతారామ ప్రాజెక్టు ఆలోచన తెలంగాణ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్దే. ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా తన మెదడును కరిగించి ఆయన ఈ ప్రాజెక్టును తలపెట్టారు. ఇప్పుడు ఈ సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పూర్తిస్థాయి ట్రయల్ రన్ విజయవంతమైంది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లా రైతులకు గోదావరి నీళ్లను అందించాలని నాటి సీఎం కేసీఆర్ సంకల్పించారు. అందులో భాగంగానే సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
మొత్తం 6,75,000 ఎకరాలకు ప్రత్యక్షంగా మరో 3 లక్షల ఎకరాలకు పరోక్షంగా సీతారామ ద్వారా నీళ్లు అందేలా కేసీఆర్ డిజైన్ చేశారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్ కు సీతారామ ద్వారా నీటిని తరలిస్తే కృష్ణా గోదావరి అనుసంధానం జరుగుతుందనేది కేసీఆర్ ఆలోచన. సాగర్లో నీటి లభ్యత లేకున్నా గోదావరి జలాలను ఎత్తిపోసి సాగర్ ఆయకట్టు కింద ఉన్న 3.5 లక్షల ఖమ్మం జిల్లా ఆయకట్టును కాపాడాలని నాటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ నిర్ణయించారు. ఆ ప్రాజెక్టు పనులను బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 90% వరకు పూర్తి చేశారు. ఇప్పుడు ఏకకాలంలో 3 పంపుల్ని ట్రయల్ రన్ నిర్వహించిన ప్రభుత్వం ఆగస్టు 15న సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టును అధికారికంగా ప్రారంభిస్తోంది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టులో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. పూర్తిస్థాయి ట్రయల్ రన్ విజయవంతమైంది. ఒకేసారి 3 పంపు హౌజులు నీటిని ఎత్తిపోయడంతో కాలువల్లో గోదావరి జలాలు పరుగులు పెట్టాయి. ఆగస్టు 15వ తేదీన సీతారామను ప్రారంభించాలని నిర్ణయించిన ప్రభుత్వం అందుకు తగినట్లు ఏర్పాట్లు చేస్తుంది. ఇప్పటికే పలుమార్లు ట్రయల్ రన్లు నిర్వహించి మొత్తం పంపు హౌజులను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే సీతారామలోని బీజీ కొత్తూరు పంప్ హౌజ్, పూసుగూడెం పంప్ హౌజ్, కమలాపురం పంప్ హౌజుల నుంచి ఏకకాలంలో నీటిని తోడిపోశారు. దీంతో కాల్వలు నిండుకుండలను తలపించాయి. సీతారామ ప్రాజెక్టులో 3 పంప్ హౌజులు ఉండగా బీజీ కొత్తూరులో 6 మోటార్లు, పూసుగూడెంలో 6 మోటార్లు, కమలాపురంలో 7 మోటార్లను ఏర్పాటు చేశారు. అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి దగ్గర నుంచి గోదావరి నీటిని సీతారామ ప్రాజెక్టుకు మళ్లిస్తారు. అలా బీజీ కొత్తూరు పంపు హౌజ్ కు చేరుకున్న తర్వాత తొలి పంపు హౌజ్ నుంచి నీటిని మోటార్ల ద్వారా ఎత్తిపోస్తారు. గ్రావిటీ కాల్వల ద్వారా పారుతున్న నీటిని ములకలపల్లి మండలం పూసుగూడెం దగ్గర పంపు హౌజ్, కమలాపురంలో ఏర్పాటు చేసిన 2-3 పంపు హౌజుల ద్వారా లిఫ్ట్ చేస్తారు. దీంతో గోదావరి జలాలు కాల్వల ద్వారా ఖమ్మం జిల్లాలోని కృష్ణా ఆయకట్టుకు చేరుకుంటాయి. కేసీఆర్ ప్రతిపాదించిన ప్రాజెక్టు ప్రకారం పాలేరు రిజర్వాయర్కు నీటిని తరలించాల్సి ఉన్నది. అయితే కాలువ పనులు అక్కడక్కడ నిర్మాణం పూర్తి కాలేదు. దీంతో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ఏన్కూరు మండలం వినోబా నగర్ నుంచి వైరా రిజర్వాయర్ వరకు ఓ లింకు కాలువను తవ్వింది. ఈ లింకు కాలువ ద్వారా గోదావరి నీటిని ప్రస్తుతం వైరా రిజర్వాయర్కు తరలించి నింపుతారు. అక్కడ నుంచి వైరా సత్తుపల్లి ప్రాంతంలోని పొలాలకు, చెరువులకు నీటిని మళ్లిస్తారు. ట్రయల్ రన్ విజయవంతమైన నేపథ్యంలో ఆ జలకలను చూసి స్థానికులు ఉప్పొంగిపోతున్నారు. రైతులు, స్థానికులు కేసీఆర్ కు ధన్యవాదాలు చెబుతున్నారు. కేసీఆర్ కృషి, పట్టుదల వల్లే ప్రాజెక్టు తొందరగా పట్టాలెక్కిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అపర భగీరథుడు కేసీఆర్ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 588.80 అడుగులకు చేరింది. సాగర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ సామర్థ్యం 308.46 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోని 119,825 క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో అవుతుండగా అధికారులు 18 గేట్లు ఎత్తి 187,716 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు.